ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సకినాలు ఎలా పోసుకోనో ఈ వీడియో పెడతాం. ఇప్పుడు ఒక సకినాలు పిండి కలుపుకున్నారు, అది ఒక గంట సేపు పక్కకు పెట్టి ఇప్పుడు ఇలా సకినాలు చేతితోటి ఇలా 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 అనుకుంటా చుట్టూరుగా దారం లెక్క తయారు చేసి పోతుంది. ఇప్పుడు సకినాలు 2 చుట్లు పోసుకోవచ్చు, 3 చుట్లు పోసుకోవచ్చు, 5 చుట్లు పోసుకోవచ్చు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోసుకుంటారు. ఇలానే సకినాలు అన్నీ పోసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండి పోసుకున్నారు. సకినాలు ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ముక్కుడు పెట్టుకోవాలి. మొత్తం 2 చెద్దర్ల నిండా పోసిర్రు. ఇప్పుడు ఇవి ముక్కుడు పెట్టి కాల్చుకోవాలి. మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి. ఇట్లా మధ్య మధ్యన మర్రేసుకున్నాం. ఇప్పుడు కాలినాయి, తీసుకొని వేరే గిన్నెలు వేసుకోవాలి. మొత్తం పిండిని మొత్తం సకినాలని ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి కాలినాయి, తీసి మనం వేరే దానిలో గిన్నెలు వేసుకోవాలి. మొత్తం పోసిన సకినాలన్నీ ఇలానే కాల్చుకోవాలి. మొత్తం సకినాలను ఇలానే కాల్చుకోవాలి. ఇది ఇప్పుడు మీకు ఇంతకుముందు నంబర్ 1 చూపెట్టిన, పార్ట్ 1 చూపెట్టిన. ఇప్పుడు పార్ట్ 2లో సకినాలు ఎలా పోసుకోనో ఎలా కాల్చుకోనో ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇప్పుడు ఇవి కాలినాయి, ముక్కుట్లకెళ్ళి తీసుకోవాలి, వేరే వేరే గిన్నెలు వేసుకోవాలి. కడవ సకినాలన్నీ ఇలానే కాల్చుకోవాలి. ఇది పార్ట్ 2. రెడీ అయినాయి, గుమగుమలాడుతున్నాయి. ఇది సంక్రాంతి స్పెషల్. ఇవి ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తాయి. ఇవి